హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే అనమాట. వ్లాగ్స్ రెగ్యులర్గా పెడదామని మినీ వ్లాగ్స్ లాగా పెడదాంలే అని అనుకున్నాను. లాంగ్ వీడియోస్ అంటే అంత టైం తీస్తానో లేదా అని చెప్పేసి మినీ వ్లాగ్స్ లాగా పెడదామైతే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు మళ్ళీ కోల్డ్ కాఫ్ వల్ల గొంతు అయితే సరిగ్గా రావట్లేదు అనమాట. అందుకే వీడియోస్ అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను. రెగ్యులర్గా ఎప్పుడైతే వీడియోస్ పెడదాం అనుకుంటానో అప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఏంటో నాకే అర్థం కావట్లేదు. మార్నింగ్ పూజ అయితే చేశాను. తర్వాత వంట కంప్లీట్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చాను. ఈరోజు వంట ఏమేం చేశానంటే పొట్లకాయ ఫ్రై చేశాను, అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేశాను. ఇంకా పిల్లలకి లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మేమైతే లంచ్ చేసామన్నమాట. నేనైతే ఇంకా ఏమన్నా స్నాక్ ఐటమ్స్ ఉంటే కనుక అవైతే నంచుకొని అట్లా తింటూ ఉంటాను. మొన్న ఊరు నుంచి వస్తా బూందీ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఫ్రై కర్రీలా బూందీ అయితే నంచుకుంటూ ఉన్నాను. ఏమీ లేకపోతే కనుక ఏదో ఒకటి లెమన్ అయినా పిండుకుంటాను ఫ్రై కర్రీస్లో. నాకు ఫ్రై కర్రీస్లో లెమన్ పిండుకుని తినటం అంటే ఇష్టం అనమాట. పులుసు కర్రీస్లో ఏమన్నా జంతికలు చెక్కలు అట్లా ఉన్నా కానీ కలుపుకొని తింటూ ఉంటాను. పొట్లకాయ ఫ్రై అలాగే పెరుగు పచ్చడి కూడా బాగున్నాయి అనమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా బట్టలు ఉంటాయి కదా, అవైతే మడతేస్తున్నాను. ముందు రోజు బట్టలు అనమాట. ఎండ తక్కువ ఉండటం వల్ల ఏ రోజుకి ఆ రోజు బట్టలు మడతేయాలంటే కుదరట్లేదు. చల్లగా ఉంటుంది అనమాట. నైట్ తీసి లోపల రూమ్లో వేస్తే కొంచెం వేడిగా అయిపోతున్నాయి. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మడతలు వేస్తున్నాను. గొంతు అయితే బాగా గరుకుగా వస్తుంది కదా, బాగా కాఫ్ అనమాట. ఒక్కొక్కసారి అయితే మాట కూడా సరిగ్గా రావట్లేదు. హైదరాబాద్ వాతావరణం సెట్ అవ్వలేదు. ఇంకా అందువల్లే రెగ్యులర్గా కోల్డ్ కాఫ్ వస్తుంది. ఇంకా వాయిస్ కూడా చాలా డల్ అయిపోతుంది అనమాట. బట్టలన్నీ మడతేసిన తర్వాత ఇంకా అవన్నీ వాటి ప్లేసెస్లో అయితే సర్దాను, ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఈవినింగ్ స్నాక్ లాగా వచ్చేసి మొన్న మార్కెట్లో ఇవైతే తీసుకొచ్చాను. చిలగడ దుంపలు, స్వీట్ పొటాటో అంటారు కదా, ఇవైతే నెయ్యి వేసి వేయించాను. పైన ఇలా వాటర్ పెట్టడం వల్ల త్వరగా మగ్గుతాయి అనమాట. కొంతమంది ఏంటంటే అచ్చం వాటర్లోనే ఉడికించుకుంటారు. మా హస్బెండ్కి ఇలా నెయ్యిలో వేయించితే ఇష్టం అనమాట. అందుకనే వేయించి అయితే ఉంచాను. తను ఆఫీస్కి వెళ్ళారు, వచ్చాక తింటారులే అని. నేనైతే ఇంకా 2 అయితే తిన్నాను. పిల్లలు తినరు అనమాట. ఇవి వాళ్ళకి ఎందుకో స్వీట్ అన్నా కానీ ఇట్లాంటివి అన్నా కానీ ఇష్టం ఉండదు. బాగా కాలుతూ ఉన్నాయి అనమాట. టేస్ట్ అయితే బాగున్నాయి నెయ్యిలో వేయించడం వల్ల. ఇవి వేయించుకొని తిన్న తర్వాత టీ అయితే తాగాను. ఈవినింగ్ కంపల్సరీ టీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి డిన్నర్లోకి చపాతీ అయితే చేశాను. పొట్లకాయ ఫ్రై ఉంది కదా, ఇంకా అదే సరిపోయిందనమాట 2 సార్లు కూడా. ఎందుకంటే ఇద్దరమే కదా, పిల్లలు ఎంత తింటారు, చాలా కొంచెమే తింటారు కదా. ఇంకా అందుకని ఇంకా ఈ ఫ్రై కర్రీతోనే తినేసేసామన్నమాట. ఇంకా చలి ఎక్కువ ఉండటం వల్ల ఏమో కోల్డ్ కాఫ్ తగ్గుతుంది వస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ ఒక్కొక్కసారి అయితే వాయిస్ మరీ డల్ అయిపోతుంది.